గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇవి క్వశ్చన్ జామెట్రీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది గ్రూప్ డికి 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 135, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ దట్ పాలిగాన్. ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్ అన్నాడు అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంటుంది అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. మరి ప్రతి వెట్టెక్స్ దగ్గర ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కలిపినట్టయితే ఖచ్చితంగా ఏ రెగ్యులర్ పాలిగాన్లో అయినా 180 degrees అవుతుంది. కానీ మనకు ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు 135 degrees ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 45 degrees అవుతుంది అనమాట. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎందుకు అనుకున్నాను? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట 45 degrees. దట్ ఈక్వల్ టు 45 1 జా 45 8 జా 360. therefore నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 8. అవర్ ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఈ పాలిగాన్ అనేది ఆక్టోగన్ అనమాట. 8 sides ఉన్నాయంటే ఆక్టోగన్ అనమాట. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు.